క్రింది అంశం గణితం యొక్క స్వభావాన్ని ప్రతిబింబించవు. క్రింది అంశం గణితం యొక్క స్వభావాన్ని ప్రతిబింబించవు. ఆగమన నిగమన తార్కికం అనేది గణితం యొక్క లక్షణమే. హేతుబద్ధమైన ఆలోచన కూడా గణితం యొక్క లక్షణమే. సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా గణితం యొక్క లక్ష్యమే. సామాజిక నైపుణ్యాలు అనేది గణితం యొక్క లక్షణం కాదు, లేదా గణితం యొక్క స్వభావం కాదు. అభ్యాసకులు కొన్ని లక్షణాల ఆధారంగా వివిధ జ్యామితీయ ఆకృతులను వర్గీకరించి దానికి గల కారణాన్ని సమర్థిస్తే అది ఏ విద్యా ప్రమాణానికి సంబంధిస్తుందండి? వర్గీకరించి దానికి గల కారణాలను సమర్థిస్తున్నారు కాబట్టి కారణాలు నిరూపణలు అనే విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఒక ఉపాధ్యాయుడు అభ్యాసకుడిని వేరువేరు సంఖ్యలపై అధ్యయనం చేయడం ద్వారా రెండు సంఖ్యల లబ్ధం వాటి ఎల్సిఎం మరియు హెచ్సిఎం లబ్ధానికి సమానమని కనుగొనలా చేస్తే ఇప్పుడు ఆ బోధనా పద్ధతి. ఉపాధ్యాయుడు ఏం చేశాడండి? వేరువేరు సంఖ్యలపై అధ్యయనం చేశాడు అంటే ఉదాహరణల ద్వారా ఒక సూత్రాన్ని రాబట్టాడు కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ఆగమన పద్ధతి అవుతుంది. ఏ పద్ధతి? ఆగమన పద్ధతి. ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబట్టాడు కాబట్టి ఆగమన పద్ధతి, లేదా పరిశీలన ద్వారా సంబంధాన్ని రాబట్టాడు కాబట్టి ఆగమన పద్ధతి. గణితంలో అభ్యాసకుల అభ్యసన లోపాలను గుర్తించాలంటే ఉపాధ్యాయుడు క్రింది మూల్యాంకన విధానాలు ఎంచుకోవాలి. గణితంలో అభ్యసన లోపాలను గుర్తించడానికి మనకు సహాయపడే మూల్యాంకన విధానాలు ఏంటి? ఫస్ట్ది లోప నిర్ధారణ మూల్యాంకనం, రెండవది నిర్మాణాత్మక మూల్యాంకనం. కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనాలు అనేవి అభ్యసన లోపాలను గుర్తించడానికి ఉపాధ్యాయుడికి సహాయపడే మూల్యాంకన విధానాలు. ఇచ్చిన వనరుల్లో గణితంలో నిజ జీవిత అనుభవానికి అందించే ఉత్తమ వనరు ఏది? ఇచ్చిన వనరుల్లో గణితంలో నిజ జీవిత అనుభవాలను అందించే ఉత్తమ వనరు ఏమిటి? క్షేత్ర సందర్శనలు. క్షేత్ర సందర్శనలు అనేవి నిజ జీవిత అనుభవాలను అందించే ఉత్తమ వనరులు. పాఠ్య ప్రణాళికలోని హెర్బర్ట్ దశల ప్రకారం ఒక ఉపాధ్యాయుడు బోధించాల్సిన భావనలను అభ్యాసకుడి పూర్వ భావనలతో అనుసంధానించే దశను ఏమంటారు? బోధించాల్సిన భావనలు పూర్వ భావనలతో అనుసంధానం కాబట్టి మనకు అది సంసర్గం అవుతుంది. ఏమవుతుంది? సంసర్గం. క్రింది బోధనా పద్ధతులకు వాటి విధానాలతో జతపరచండి. ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి అంటే ఏమిటి? నిర్దిష్ట సందర్భాల నుండి సాధారణీకరణాలకు పయనించడమే ఆగమన పద్ధతి యొక్క లక్షణం. నిగమన పద్ధతి యొక్క లక్షణం ఏమిటి? ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని తార్కికంగా ఉత్పన్నం చేయడమే నిగమన సూత్రం యొక్క లక్షణం. ప్రయోగశాల పద్ధతి ఏమిటి? విద్యార్థులు ఆచరణాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా చేయడానికి ప్రోత్సహించడం. అన్వేషణ పద్ధతి యొక్క లక్షణం ఏమిటి? విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి పరిష్కారాలు కనుగొనడానికి ప్రోత్సహించడం అనేది అన్వేషణ పద్ధతి యొక్క లక్షణం. మంచి గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు ఏమిటి? భావనలను స్పష్టంగా ప్రదర్శించడం పాఠ్యపుస్తకం యొక్క లక్షణమే. పజిల్స్, ప్రాజెక్టులు మరియు బహుళ సమాధానాలు వచ్చి ప్రశ్నలు చేర్చడం కూడా గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణమే. భావనలను సరళం నుండి సంక్లిష్టానికి అమర్చడం కూడా మంచి గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం అవుతుంది. దృశ్య అభ్యసనానికి అవకాశం కల్పించడం అనేది కూడా మంచి గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణమే. గణితంలో వినోదం మరియు అభ్యసనం రెండింటి అనుభవాలు కల్పించే కార్యకలాపాలు ఏమిటి? గణిత సంబంధిత కథలు చదవడం మరియు చిక్కు ప్రశ్నలు మరియు మెదడుకు మేతకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం. పాఠశాలలో గణిత వనరుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యార్థులు గణితాన్ని ఆనందంతో నేర్చుకోవడంలో సహాయపడడమే గణిత వనరుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది పాఠ్యపథక రచనలో హెర్బర్ట్ సోపానం కానిదేమిటి? దృశ్యీకరణ అనేది హెర్బర్ట్ సోపానం కాదు. లోప నిర్ధారణ మూల్యాంకనం క్రింది వాటిలో సహాయపడుతుంది. లోప నిర్ధారణ మూల్యాంకనం దేనిలో సహాయపడుతుంది? గణితాన్ని నేర్చుకోవడంలో విద్యార్థి ఇబ్బంది పడుతున్న అంశాలు గుర్తించడానికి మనకి లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది సహాయపడుతుంది. గణితాన్ని నేర్చుకోవడంలో విద్యార్థి ఇబ్బంది పడుతున్న అంశాలను గుర్తించడానికి లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది సహాయపడుతుంది. ఒక విద్యార్థి దశాంశాలను సంఖ్యారేఖలపై సూచించగలడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి? నైపుణ్యం. దశాంశాలను సంఖ్యారేఖపై సూచించగలగడం ద్వారా నైపుణ్యమైన లక్ష్యాన్ని సాధించాడు.
కృత్యాధార పద్ధతిలో వైయక్తిక భేదాలు గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కృత్యాధార పద్ధతిలో వైయక్తిక భేదాలు గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల స్థాయి అభ్యసన వేగాలకు అనుగుణంగా కృత్యాలు కల్పించడం. పిల్లల స్థాయి అభ్యసన వేగాలకు అనుగుణంగా కృత్యాలు కల్పించడం. క్రింది గణిత బోధనా వనరుల్లో సంస్థాగత వనరు కాదు. కింది గణిత బోధనా వనరుల్లో ఇది సంస్థాగత వనరు కాదు. ఏంటిది? చారిత్రక కట్టడం అనేది సంస్థాగత వనరు కాదు. బ్యాంకు, తపాలా ఆఫీస్, సంత, మార్కెట్, బజార్ అనేవి సంస్థాగత వనరులు అవుతాయి. పాఠ్యపథక రచనలో ఉపాధ్యాయుడు బోధించవలసిన పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వ జ్ఞానాన్ని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా రాబట్టే హెర్బార్ట్ సోపానం ఏమిటి? సన్నాహం. హెర్బార్ట్ సోపానం ఏమిటి? సన్నాహం. మొత్తం హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాలు ఎన్ని? 6. ఏమిటవి? సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, కంపారిజన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. ఇవన్నీ హెర్బార్ట్ యొక్క బోధన పాఠ్యపథక రచనలు అన్నమాట. ఇవన్నీ 6. ఏమిటి అవి? ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. పాండిత్య సాధన నిక్ష కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ నిర్వహణ అనేది ఈ రకమైన మూల్యాంకనం. ఏ రకమైన మూల్యాంకనం అవుతుంది? సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకి వస్తుంది శాట్ నిర్వహణ. గణిత పాఠ్యపుస్తకాల్లో ప్రయత్నించండి అని ఇవ్వబడిన సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యార్థుల్లో తార్కిక ఆలోచనలను పెంపొందించడం. విద్యార్థులలో తార్కిక ఆలోచన పెంపొందించడం కోసం ప్రయత్నించండి అనే శీర్షిక కింద కొన్ని సమస్యలు ఇవ్వడం జరుగుతుంది. ఒక విద్యార్థి దశాంశాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయగలడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి? ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం అనేది అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది. కృత్యాధార పద్ధతిలో విద్యార్థులు చేసిన పనిని ప్రదర్శించడం యొక్క ముఖ్య ఉద్దేశం. కృత్యాధార పద్ధతిలో విద్యార్థులు చేసిన పనిని ప్రదర్శించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తరగతి గదిని ఆసక్తికరమైన అభ్యసన కేంద్రంగా మార్చడం. కింది బోధనా వనరుల్లో మానవ వనరు కాదు. కింది బోధనా వనరుల్లో ఇది మానవ వనరు కాదు. దర్జీ, వడ్రంగి, తోటమాలి అనేవి మానవ వనరులు అవుతాయి. తపాలా ఆఫీస్ అనేది మనకి ఏమవుతుంది? తపాలా ఆఫీస్ మనకి సంస్థాగత వనరు అవుతుంది. పాఠ్యపథక రచనలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశంపై విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను పరీక్షించే హెర్బార్ట్ సోపానం ఏమిటి? రీక్యాప్చులేషన్ కదా. పునర్విమర్శ అనే సోపానం ద్వారా విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను పరీక్షించవచ్చు. కోణాలు జతలు అనే పాఠ్యాంశ బోధన అభ్యసనలో పరిపుష్టినిచ్చే మదింపు ఏమిటి? నిర్మాణాత్మక మదింపు. ఏమిటది? నిర్మాణాత్మక మదింపు. గణిత పాఠ్యపుస్తకాలలో ఇవి చెయ్యండి అని ఇవ్వబడిన సమస్యల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? బోధించిన భావనలపై విద్యార్థుల అవగాహన తెలుసుకోవడం కోసం ఇవి చెయ్యండి అనే శీర్షికతో కొన్ని సమస్యలు ఇవ్వడం జరుగుతుంది. క్రింది వాటి నుండి గణిత బోధనకు ఉపయోగించే విశ్లేషణ పద్ధతి యొక్క సంబంధిత లక్షణాన్ని గుర్తించండి. విశ్లేషణ పద్ధతికి సంబంధించిన లక్షణాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, సరళమైన పరిశీలనలు మరియు ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టడం కోసం మనం ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాం. ఏ పద్ధతి? ఆగమన పద్ధతి. సమస్యను పరిష్కరించేటప్పుడు ప్రతి దశకు తార్కికతను ఇస్తుంది అనేది విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం. సమస్యను పరిష్కరించేటప్పుడు అనుసరించే ప్రతి దశకు తార్కికత ఇస్తుంది అనేది విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం. సూత్రాలలో విలువను ప్రతిక్షేపించి సమస్యను సాధించడం అనేది మనకి ఏ పద్ధతి యొక్క లక్షణం? నిగమన పద్ధతి యొక్క లక్షణం. సమస్యను నేరుగా సాధించడం. ఇక్కడ ఆలోచన దత్తాంశం నుండి ముగింపుకు వెళుతుంది. ఇది ఏ దశ యొక్క లక్షణం అండి? సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం. ఏ దశ యొక్క? సంశ్లేషణ. హెర్బార్ట్ పాఠ్య ప్రణాళిక దశల ప్రకారం ముగింపు కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే హెర్బార్ట్ పాఠ్య ప్రణాళిక దశల ప్రకారం ముగింపు కార్యకలాపాల యొక్క ప్రత్యేకత ఏమిటి? బోధించిన పాఠంలోని ముఖ్య అంశాలను తిరిగి సంగ్రహించడం. ముగింపు కార్యకలాపాల యొక్క ప్రత్యేకత ఏమిటి? బోధించిన
పాఠంలోని ముఖ్య అంశాలను తిరిగి సంగ్రహించడం. దశాంశ భిన్నాలలో అభ్యాసకుడి అవగాహన నూతన పరిస్థితులకు వర్తింపజేయబడుతుందని చెప్పడానికి ఆధారాలు కింద ఇవ్వబడ్డాయి. కింద ఇవ్వబడిన సరైన ప్రతిస్పందన ఎంచుకోవాలి మనం. నూతన పరిస్థితులకు, కాబట్టి నూతన పరిస్థితులు చూద్దాం. అభ్యాసకుడు సాధారణ భిన్నాన్ని దశాంశ భిన్నంలో వ్యక్తపరుస్తాడు. ఇది నూతన పరిస్థితులకు సంబంధించింది కాదు. ఉదాహరణలు ఇస్తాడు, ఇది కూడా నూతన పరిస్థితులకు సంబంధించింది కాదు. పొడవు, బరువు, ఘనపరిమాణం మరియు కరెన్సీ వంటి విభిన్న కొలతలు దశాంశ రూపంలో వ్యక్తపరుస్తాడు అనేది నూతన పరిస్థితులకు సంబంధించింది. దశాంశ స్థానాల మధ్య సంబంధాన్ని పోల్చి చూస్తాడు అనేది కూడా నూతన పరిస్థితులకు సంబంధించింది కాదు. ఓన్లీ థర్డ్ ఆప్షన్ మాత్రమే సరి అయినది. గణిత పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడి ఈ క్రింది విధాలుగా సహాయపడుతుంది. గణిత పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడికి ఈ క్రింది విధాలుగా సహాయపడుతుంది. ఏ విధంగా సహాయపడుతుంది చూడండి. ABC చూద్దాం. పాఠ్యపుస్తకాల్లోని విషయం చక్కగా నిర్వహించబడి వ్యవస్థీకరించడం వల్ల బోధనా ప్రణాళికలు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది. సరి అయినదే. పాఠాన్ని సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుడికి సమయం ఆదా అవుతుంది. సరి అయినదే. విద్యార్థుల్లో స్వీయ అధ్యయనం చేయమని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది. సరి అయినదే. పాఠ్యపుస్తకంపై మాత్రమే ఆధారపడి ఉన్నత స్థాయి విజయాలు సాధించే విద్యార్థులు నిమగ్నం చేయడానికి ఉపాధ్యాయులు పాఠ్యాంశంపై మాత్రమే ఆధారపడి ఉన్నత స్థాయి విజయాలు సాధించే విద్యార్థులను నిమగ్నం చేయడానికి ఉపాధ్యాయులకి సరైన సాధనం అనేది సరి అయినది కాదు. మూల్యాంకన సాధనంగా రుబిక్స్ను ఉపయోగించడం ఈ క్రింది మార్గాల్లో సహాయపడుతుంది. మూల్యాంకన సాధనంగా రుబిక్స్ను ఉపయోగించడం ఈ క్రింది మార్గాల్లో సహాయపడుతుంది. ఏ మార్గాల్లో? తరగతి గదిలో విద్యార్థుల గణిత సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి రుబిక్స్ సహాయపడుతుంది. తరగతి గదిలో విద్యార్థుల గణిత సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యార్థులకు గణితానికి సంబంధించిన పనులను కేటాయించడంలో మనకి రుబిక్స్ అనేది సహాయపడుతుంది. ఓన్లీ AB మాత్రమే. విద్యార్థి పరీక్షల్లో పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అంశాన్ని రుబిక్స్ నిర్ణయించడు. స్వీయ అంచనాను ప్రోత్సహించదు అనేది కూడా రుబిక్స్ సంబంధించి సరి అయినది కాదు. గణితాన్ని తరచుగా సంకేత భాష అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారండి? గణిత ఆలోచనలు వ్యక్తీకరించడానికి ఖచ్చితమైన మరియు సంక్షిప్త సాధనను అందిస్తుంది. సంకేత భాష అనేది గణిత ఆలోచనలు వ్యక్తీకరించడానికి ఖచ్చితమైన మరియు సంక్షిప్త సాధనను అందిస్తుంది కాబట్టి గణితాన్ని సంకేత భాష అని పిలుస్తారు. సింబాలిక్ లాంగ్వేజ్. కింది వాటిలో ఏది ఓపెన్ ఎండెడ్ ప్రశ్నల లక్షణం కాదు. ఒకే ఒక్క మరియు స్థిరమైన సమాధానాన్ని కలిగి ఉండడం అనేది ఓపెన్ ఎండెడ్ ప్రశ్న యొక్క సరైన సమాధానం కాదు. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యల్ప స్థాయి నుండి అధిక స్థాయి వరకు ఇది సరైన వరుస క్రమాన్ని సూచిస్తుంది. ఏమిటది? జ్ఞాపకంలో ఉంచుకోవడం, అవగాహన చేసుకోవడం, వినియోగించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృష్టించడం. ఇది సెకండరీ స్థాయిలో గణిత పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాన్ని ప్రదర్శించేటప్పుడు పరిగణించవలసిన అతి ముఖ్యమైన అంశం. సెకండరీ స్థాయిలో గణిత పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాన్ని ప్రదర్శించేటప్పుడు పరిగణించవలసిన అతి ముఖ్యమైన అంశం ఏమిటి? విద్యార్థుల సముచిత వయస్సు మరియు జ్ఞానాత్మక స్థాయి ఆధారంగా పాఠ్యపుస్తకాల ప్రదర్శన అనేది ఉండాలి. పాఠ్యాంశాల ప్రదర్శన అనేది ఉండాలి. ఆవర్తన పని అంటే హోంవర్క్, డ్రిల్ వర్క్లో గణిత ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను ఎందుకు తనిఖీ చేయాలంటే విద్యార్థులను సరిదిద్దడం మరియు మార్గనిర్దేశం చేయడం కొరకు ఆవర్తన పనిలో గణిత ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను తనిఖీ చేయాలి. గణితంలో నిర్మాణాత్మక అభ్యసనానికి క్రింది వాటిలో ఏది సహాయపడదు? నిర్మాణాత్మక అభ్యసనానికి ఏమి సహాయపడదు? గణిత ప్రయోగశాల కృత్యాలు మరియు సమూహ చర్చలు అనేవి నిర్మాణాత్మక అభ్యసనానికి సహాయపడతాయి. విద్యార్థుల అన్వేషణ మరియు వివేచనను సులభతరం చేయడం కూడా సహాయపడుతుంది. నిజ జీవిత సమస్యల పరిష్కారం కూడా నిర్మాణాత్మక అభ్యసనానికి సహాయపడుతుంది. కానీ ఉపాధ్యాయుడు చెప్పే దానిపైన దృష్టి సారించడం అనేది నిర్మాణాత్మక అభ్యసనానికి సహాయపడదు. క్రింది వాటిలో నిర్మాణాత్మక మదింపు సాధనాలు గుర్తించండి.
నిర్మాణాత్మక మదింపు సాధనాలు మనకి 4 ఉంటాయి. పిల్లల ప్రతిస్పందన, భాగస్వామ్యం, రాతాంశాలు, ప్రాజెక్ట్ పని, లఘు పరీక్ష. చూద్దాం. వార్షిక పరీక్షలు అనేవి మనకి ఎస్ఏ అంటే సంగణాత్మక మూల్యాంకనం యొక్క మూల్యాంకన సాధనం అవుతుంది. ప్రాజెక్ట్ పనులు, స్లిప్ టెస్టులు, నియోజనాలు అనేవి మనకి నిర్మాణాత్మక మదింపు యొక్క సాధనాలు అవుతాయి. కింది వాటిలో గణిత పాఠ్యపథక రచన ద్వారా గణిత ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనాలు గుర్తించండి. పాఠ్యపథక రచన ద్వారా గణిత ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనాలు చూద్దాం. పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగానే స్పష్టంగానే ఏర్పరచుకోవచ్చు, సరి అయినదే. అందుబాటులో ఉన్న వనరులు మరియు పరికరాలతో బోధన సమర్థవంతంగా కొనసాగించవచ్చు, సరి అయినదే. క్రమబద్ధమైన మూల్యాంకనానికి అవకాశం, సరి అయినదే. ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలో ఉపాధ్యాయుడికి అవగాహన ఉంటుంది అనేది సరైనది కాదు. ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలో అనేది ఉపాధ్యాయుడికి వార్షిక ప్రణాళిక ద్వారా తెలుస్తుంది, కానీ పాఠ్యపథక రచన ద్వారా తెలియదు. కాబట్టి ఏబీసీ మాత్రమే సరి అయినవి. క్రింది వాటిలో గణిత విద్యపై జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క దార్శనికతకు సంబంధించిన వాక్యాలను గుర్తించండి. ఏమిటవి? పిల్లల గణితాన్ని భయపడడం కంటే ఆనందించడం ద్వారా నేర్చుకుంటారు, సరి అయినదే. పిల్లలు గణితాన్ని కేవలం సూత్రాలు మరియు యాంత్రిక విధానాల కంటే ఎక్కువగా నేర్చుకుంటారు, సరి అయినదే. పిల్లలు అర్థవంతమైన సమస్యలను సంబంధించి పరిష్కరిస్తారు, సరి అయినదే. ప్రతి ఒక్కరూ గణితం నేర్చుకోగలరనే నమ్మకంతో ఉపాధ్యాయులు తరగతిలో ప్రతి పిల్లవాడిని నిమగ్నం చేయాలి, ఇది కూడా సరైనదే. ఇవన్నీ కూడా ఎన్సీఎఫ్ 2005 యొక్క వాక్యాలే. క్రింది వాటిలో గణిత విద్యలో స్థానిక విద్యా ప్రణాళిక లక్షణం కానిది ఏమిటి? మనకి విద్యార్థుల్లో గణిత అభ్యసనం పట్ల ఆసక్తి పెంపొందించదు అనేది స్థానిక విద్యా ప్రణాళిక యొక్క లక్షణం కాదు. విద్యార్థుల్లో గణిత అభ్యసనం పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. కింది వాటిలో పోసల చట్టం ద్వారా బోధించగల అంశాలను గుర్తించండి. పోసల చట్టం ద్వారా బోధించగల అంశాలు ఏమిటి? స్థాన విలువలు, సంకలనం, వ్యవకలనం అనేది మనం పోసల చట్టం ద్వారా బోధించవచ్చు, కానీ జ్యామితీయ ఆకారాలు అనేదాన్ని మనం పోసల చట్టం ద్వారా బోధించలేము. ఒక గణం దీర్ఘగణం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే ప్రశ్న ద్వారా మదింపు చేయగల విద్యా ప్రమాణం ఏమిటి? కారణాలు, నిరూపణలు. వార్షిక పరీక్షల్లో వివిధ సబ్జెక్టులో పొందిన మార్కులను కమ్మే రేఖాచిత్రం ద్వారా నిర్మించమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను కోరాడు. ఈ సమస్య ద్వారా మదింపు చేయగల విద్యా ప్రమాణం ఏమిటి? దృశ్యీకరణ, ప్రాతినిధ్యం. కింది వాటి నుండి గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస్ రామానుజన్ సేవలను గుర్తించండి. శ్రీనివాస్ రామానుజన్ సేవలు ఏమిటి? మనకి మాక్ టీటా ఫంక్షన్లు మరియు సమున్నత సంఖ్యల యొక్క భావన పరిచయం చేయడం అనేది శ్రీనివాస్ రామానుజన్ చేసిన సేవలు. క్రింది వాటిలో ద్విమితీయ బోధనోపకరణానికి చెందనిది అంటే 2D షేప్కి చెందనిది ఏమిటి? మనకి గణాకారాలు మనకి ఏమవుతాయి? గణాకారాలు మనకి 3D అవుతాయి. గణిత బోధన విధానానికి సంబంధించి కింది వాటిలో సరైన జతను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. నిర్మాణాత్మక విధానం వైగాట్స్కీ ప్రకారం సామాజిక పరస్పర చర్యల ద్వారా అభ్యసనంలో సహాయపడుతుంది, సరి అయినదే. ఆగమన విధానం అనేది మూర్తం నుంచి అమూర్తానికి కొనసాగుతుంది, కానీ అమూర్తం నుంచి మూర్తానికి కొనసాగదు. కాబట్టి ఆగమన విధానం అనేది మూర్తం నుంచి అమూర్తానికి కొనసాగుతుంది. అలాగే నిగమన విధానం అనేది మనకి ఎలా కొనసాగుతుంది? అమూర్తం నుంచి మూర్తానికి కొనసాగుతుంది. విశ్లేషణాత్మక పద్ధతి సిద్ధాంతాలను నిరూపించడంలో ముగింపు నుండి దత్తాంశానికి కొనసాగుతుంది, ఇది కూడా సరి అయినది. కాబట్టి మనకి ఏమేమి సరి అయినది? స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ ఏ అనేది సరి అయినది, స్టేట్మెంట్ డి అనేది సరి అయినది.